హలో 90s కిడ్స్. నా ప్రీవియస్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. హెయిర్ కేర్ రొటీన్ చేయమని అడిగారు. సో, ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ నేను రెగ్యులర్‌గా నా హెయిర్ కోసం యూజ్ చేసే ప్రొడక్ట్స్. యూజువల్‌గా హెయిర్ కోసం ఎన్నో చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ టిప్స్‌తో హెల్తీగా ఉంచుకోవచ్చు. ఇవి యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ సిల్కీ అండ్ స్మూత్‌గా కూడా హెయిర్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఆర్డర్‌లో మీరు ఈ ప్రొడక్ట్స్‌ని గనక వాడితే డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. సో, వీటన్నిటిని ఎలా వాడాలో ఆర్డర్‌లో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్. ఇది మనం చిన్నప్పటి నుంచి వాడుతుంది. నేనైతే పారాషూట్ అలోవెరా వాడుతున్నాను. బట్ ఇది ఎంతవరకు హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. దీని బదులు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్‌కి షిఫ్ట్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి రోజ్‌మెరీ ఆయిల్. దీన్ని డైరెక్ట్‌గా స్కాల్ప్‌కి అయితే అప్లై చేయకూడదు. అండ్ ఇదొచ్చేసి హెయిర్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కాల్ప్ ఇరిటేషన్‌కి, డాండ్రఫ్‌కి కూడా పనిచేస్తుంది. దీన్నైతే మనం డైలీ యూజ్ చేసే కోకోనట్ ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్‌కి 5 డ్రాప్స్ ఆఫ్ రోజ్‌మెరీ ఆయిల్ మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్‌గా మాత్రం స్కాల్ప్ పైన అప్లై చేయకూడదు. నెక్స్ట్ వన్ షాంపూ. నేనైతే ప్యాంటీన్ యూజ్ చేస్తున్నాను. ఒక 2, 3 ట్రై చేశాను ఓవర్ ది టైమ్. నాకైతే ప్యాంటీన్ సూట్ అవుతుందనిపించింది. సో, దానికే స్టిక్ అయ్యాను. మీరు మీ హెయిర్ టైప్‌కి ఏది సూట్ అవుతుందో చెక్ చేసుకొని యూజ్ చేయండి. బట్ షాంపూ చేసే ముందు డెఫినెట్‌గా హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అండ్ ఆయిల్ అప్లై చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో హెడ్ బాత్ చేస్తే బెటర్. అంతకన్నా ఎక్కువగా ఉంచితే మాత్రం స్కాల్ప్ ఇరిటేషన్ అండ్ డాండ్రఫ్ బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్ ఈ హెయిర్ మాస్క్. నేను లోరియల్ నుంచి అబ్సల్యూట్ రిపేర్‌ని యూజ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి హైడ్రేషన్ అండ్ మాయిశ్చర్‌గా హెయిర్ ఉంటుంది అండ్ డ్యామేజ్ అండ్ బ్రేకేజ్‌ని కూడా రిపేర్ చేస్తుంది. వన్ ఇంపార్టెంట్ పాయింట్, షాంపూ తర్వాత ఫస్ట్ మాస్క్ అప్లై చేయాలి. తర్వాతే కండిషనర్ అప్లై చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషనర్. నేను ప్యాంటీన్ షాంపూ వాడుతున్నాను కాబట్టి ప్యాంటీన్ కండిషనర్‌నే వాడుతున్నాను. బట్ చాయిస్ ఆఫ్ ఎనీ కండిషనర్ మీరు వాడుకోవచ్చు. అండ్ ది లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ హెయిర్ సీరమ్. హెయిర్ సీరమ్ మన హెయిర్‌ని చాలా వేస్‌లో ప్రొటెక్ట్ చేస్తుంది. నేనైతే ఈ బయోలోజ్ కంపెనీ నుంచి ఈ హెయిర్ సీరమ్‌ని యూజ్ చేస్తున్నాను. చాలా ఇయర్స్‌గా వాడుతున్నాను. నాకైతే మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. జస్ట్ షాంపూ తర్వాతే కాదు, దీన్ని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఫ్రిజీ హెయిర్‌ని అండ్ హెయిర్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ అన్ని సైజ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అమెజాన్ వాల్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. గో చెక్‌ఔట్ అండ్ హావ్ ఎ హ్యాపీ హెయిర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ సిరి సైనింగ్ ఆఫ్.